హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ముందుగా మీ అందరికీ కార్తీక మాసంలో పిక్నిక్లకి అయితే వెళ్ళారా? సో మేమైతే మాకు ఇది ఒక పిక్నిక్ అని అనుకోవచ్చు. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూడలేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి మంచి ప్లేసెస్ అనేవి చూపిస్తున్నాను. మాతో పాటు మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటంటే మనకి విజయనగరానికి విశాఖపట్నానికి మధ్యలో అయితే ఉంటుంది. లొకేషన్ నాకు అంతగా అయితే ఏమీ తెలియదులేండి. తాడిపూడి డ్యామ్ అనమాట. ఇది తాడిపూడి రిజర్వాయర్. చాలా ఫేమస్ ప్లేస్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. నేను చూడడంతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాను. సో చూసేయండి. ఇదంతా ఏంటంటే పెద్ద కొండలా ఉంటుందన్నమాట. కొంచెం హెల్త్ బాగాలేదండి, జలుబు చేసింది, అందుకే వాయిస్ అయితే ఈ విధంగా ఉంది. ఇగ్నోర్ చేసేయండి. ఇదంతా చూసారా, ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, కొండలు, ఆ మధ్యలో అయితే డ్యామ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో అందుకని మేమైతే ఇక్కడ అడ్డగా ఒక గోడ అయితే ఉంది. గోడ గేట్ అయితే వెళ్తున్నాము. చూపిస్తాను చూడండి. చెప్పలేసుకో. అప్పుడే కాదు, జంప్ స్లోగా. అప్పుడైతే కొత్త బ్రిడ్జ్ కదా, అప్పుడు మీరు వచ్చిన చిన్నప్పుడు చాలా బాగా అప్పుడు అప్పుడు మీ ఎవరో మునిగిపోయారు మాట. బోటు ఉండిపోయాయి మధ్యన, చిన్న బోట్లు. సూపర్. అందులోకి వెళ్ళకూడదు, అక్కడికి క్లోజ్ చేస్తారేంటి మరి? ఆ మధ్యలోకి వెళ్తే బాగుంటుంది. చూసారు కదా మా ఎగ్జైట్మెంట్, మా హడావిడి. అక్కడ పెద్ద గేట్ ఉంది కదండి, ఆ గేట్ అంటే క్లోజ్ చేస్తుంది. సో అందుకే అందరూ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు. అక్కడ గోడ అయితే ఉంది, ఆ గోడ దూకి ఇలా అడ్డదారి నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది లొకేషన్ చూసారు కదా, అటు ఇటు కొండలు, మధ్యలో నుంచి వాటర్, ఆ మధ్యలో సన్సెట్ అయితే ఉంది. చాలా బాగుంది. మీకు లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో ఫొటోస్ అనేవి. అంతకుముందు అంట ఇక్కడ బోట్స్ కూడా తిరిగేవంట. ఇప్పుడు అవన్నీ బంద్ చేసేసారు. అక్కడ మధ్యలో మీకు ఒక బ్రిడ్జ్లా కనబడుతుంది కదా, అక్కడ కూడా అలౌ చేసేవారంట. ఇప్పుడు అవన్నీ అయితే ఏమీ లేవండి, అన్నీ స్టాప్ చేసేసారంట. ఇంతకుముందు ఏదో ఇన్సిడెంట్ అయితే జరిగిందంట అక్కడ. సో అందుకోసం అవన్నీ స్టాప్ చేసేసారని చెప్పేసి అంటున్నారు. విన్నారు కదా మీరు కూడా వీడియోలో. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం. మా హస్బెండ్ వాళ్ళు అయితే ఇంతకుముందు వచ్చేవాళ్ళు, నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ డ్యామ్ అయితే. మేము కూడా చివరి నుంచి చివరికైతే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చూడడం కోసం. జనాలు అయితే చాలామందే ఉన్నారు ఆ రోజు. మేము వెళ్తుంది ఏంటంటే మేము అసలు అనుకోకుండా వెళ్ళాము ఈ లొకేషన్కి. మేము వెళ్తుంది ఒక దగ్గరికి, బట్ దారిలోనే కదా అలా చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అలా వచ్చాము. ఇంతకు మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి లాస్ట్లో అయితే, వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇగోండి లొకేషన్ అయితే పైనుంచి అయితే మొత్తం అంతా చూడడానికి అయితే ఈ విధంగా గ్రీనరీగా ఉంది. ఇక్కడైతే మెట్లు కూడా ఉన్నాయి, స్టెప్స్ ఇలా కిందకి దిగి కింద వనభోజనాలు పెట్టుకోవడానికైనా, ఏవైనా మనం పార్టీస్ చేసుకోవడానికైనా, అలా స్పెండ్ చేయడానికైనా, పిక్నిక్ లాగైతే టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి ఇలా కిందకి దిగడానికి. ఇంకా మేమైతే వెళ్ళండి, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలతో మనం ఎందుకు, మనం వెళ్తే మళ్ళీ పిల్లలు కూడా వచ్చేస్తారు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడ చూడడానికి అయితే ఏమీ లేదు. ఓన్లీ అలా వాటర్లో కాలు కడుక్కోవాలన్నా, వాటర్లో కొంచెం వాటర్ని టచ్ చేయాలన్నా అలా వెళ్ళడానికి అనమాట. ఇది ఇంకా అలా ముందుకెళ్తే అక్కడ డ్యామ్ అయితే ఉంటుంది, చూపిస్తానులేండి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ టైం వెళ్ళాములేండి. ఈవినింగ్ 5:30 అలా అవుతుంది అనమాట. ఆ టైంలో అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి అక్కడ లొకేషన్కి చాలా బాగా సెట్ అయ్యింది. ఇదిగోండి వాటర్ అనేది ఈ విధంగా అయితే వెళ్తూ ఉంది, పారుతుంది కదా ఇక్కడ. ఇవిగోండి మొన్న మీకు వీడియో పెట్టాను కదా, మా రిలేటివ్స్ అని చెప్పేసి విశాఖపట్నంలోనే ఉంటారు వీళ్ళు కూడా, స్టీల్ ప్లాంట్లో. వాళ్ళది మాది కూడా సేమ్ పక్క ఊరే.
ఇంకా అందుకే వాళ్ళు మేము కలిపి ఊరు నుంచి అయితే వెళ్తున్నాం. మేము ఇదేంటంటే మేము పౌర్ణాలకని ఊరు వెళ్ళాము. ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళు మేము కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అలా ఒక దగ్గరే ఉంటాం కదా పక్క పక్కనే, ఇంకా ఒకరినొకరు కలిపి ఈ విధంగా ట్రిప్ అనేది ప్లాన్ చేసుకొని ఇలా అయితే మేము ట్రిప్కి వెళ్తున్నాము. అది ఏ ట్రిప్ ఏంటి అనేది చెప్తాను. ఇంకోటి ఇక్కడ బోట్స్ ఒకప్పుడైతే ఈ విధంగా బోట్స్ అయితే ఉండేవంట. అప్పుడు టికెట్స్ కూడా ఉండేవంట బోట్స్ అవన్నీ, కానీ ఇప్పుడైతే లేవు అవన్నీ ప్రెజెంట్. ఇంకా అలా చూసుకొని అయితే ఇంకా కిందకి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ లొకేషన్. వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రన్స్ ఏమీ తీయలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఎంట్రన్స్ అయితే తీసాను. ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్, గేట్ ఉంది, పెద్ద కొండ అయితే ఉంటుందన్నమాట. ఇంకా చూసుకొని అయితే ఇంకా వచ్చేసాము. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే, మీరు గెస్ట్ చేయండి ఎవరైనా ముందుగా తెలిసినట్లయితే, లేదంటే నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా చీకటి అయిపోతుంది అప్పటికే. ఇంకా సరేలే మధ్యలో చాయ్ ఏదైనా తాగుదామని చెప్పేసి అయితే మధ్యలో అయితే ఆగాము. ఇంకా ఇక్కడ ఏంటంటే పిల్లలకి స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవి కావాలని చెప్పేసి అంటే ఇంక ఇక్కడ దిగి లేస్ ప్యాకెట్స్, కుర్కురేస్ అవన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని ముందుగా సేఫ్ సైడ్గా కార్లో అయితే పెట్టుకున్నాము. ఇంక ఇక్కడ మధ్యలో ఏంటంటే టీ టైం అయితే ఉంది. టీ టైం దగ్గర కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగుదామని చెప్పి అయితే ఆగాము. ఇంకా టీ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది టీ అయితే. 25 రూపీస్. గ్లాస్ కూడా చాలా పెద్దగా ఎక్కువగానే ఇచ్చారు. ఇంకైతే టీ అయితే తాగామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ట్రిప్. వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత ఎంజాయ్మెంట్తో వెళ్ళామో, వచ్చేటప్పుడు అయితే అంత వాడిపోయే మొఖాలు. అది కూడా చూద్దరులేండి రాబోయే వీడియోస్లో. చూసారు కదా సన్సెట్ అయితే అయిపోతుంది. అది మూన్ అయితే ఎలా ఉందో మీకు చాలా బాగా కనిపించింది కదా. మేమైతే ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అది ఏంటంటే మేము అరకు ట్రిప్కి అయితే వెళ్ళామండి. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి అయితే మేమైతే అరకు ట్రిప్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆ అరకు కొండ మీదకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అవంతా ఘాటీ రోడ్లు కదా, చాలా డేంజరస్గా ఉంది ఏరియా అయితే. మేము వెళ్ళింది ఏంటంటే సాటర్డే నైట్కి అయితే వెళ్ళిపోయాము అక్కడికి. సాటర్డే నైట్కి వెళ్ళి సండే నైట్కి అక్కడ స్టే చేసి సండే మొత్తం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసైతే వచ్చేసామన్నమాట. మేము సాటర్డే నైట్కి అయితే వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి మేము వెళ్ళింది సాటర్డే. అక్కడ చూసారు కదా అవన్నీ చిన్న చిన్న టెంటలు అయితే వేశారు. ఆ టెంటలు ఏంటంటే బ్యాచిలర్స్కు ఏదైనా ఏంటంటే యంగ్గా ఉన్న వాళ్ళకి, కుర్రాళ్ళు ఉంటారు కదా కుర్రోళ్ళకి, అలా లేడీస్కి అయితే నప్పర్లండి. చలికి అక్కడ చాలా అంటే చాలా చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఆ టెంట్లో మన లేడీస్ పడుకోవాలంటే చాలా కష్టము. అలాగే ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళకైతే టెంట్లు అయితే చాలా కష్టం. సింగిల్ నెంబర్స్కి అలాగే యూత్కి అయితే పర్వాలేదు. ఎంజాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకైతే టెంటలు తీసుకోవచ్చు. మేమైతే రూమ్ అయితే తీసుకున్నాము. మేము వెళ్ళేటప్పటికి అక్కడికి మా మరిది వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తనైతే రూమ్ అయితే బుక్ చేసి పెట్టారు. ఇంక మేమైతే డైరెక్ట్గా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూపిస్తాను చూడండి. ఇగోండి మేమున్న రూమ్ అయితే ఇదే అనమాట. మేమున్న హోటల్ అయితే పక్కనే టెంపుల్ కూడా ఉంది. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ కూడా చూపిస్తాను పైకి వెళ్ళాక ఎలా ఉంది ఏంటనేది. పర్వాలేదు. ఇంకా మా 2 ఫ్యామిలీస్కి కలిపి మేమైతే ఒకటే రూమ్ అయితే తీసుకున్నాము. మనం వచ్చిందే ఎంజాయ్మెంట్ కోసం. ఎంజాయ్ చేయడానికి వచ్చి ఒక దగ్గర కలిసి ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళు వేరేగా మనం వేరేగా పడుకుంటే అదొకలా ఉంటుంది కదా. ఉన్నది ఒక నైట్కే కదా, హ్యాపీగా అందరం కలిసి ఒకే దగ్గర అయితే స్టే చేద్దామని చెప్పి అయితే ఒకటే రూమ్ అయితే పెద్ద రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదే మా బెడ్. ఇదే ఎంట్రన్స్లో ఒక సింగిల్ బెడ్ అయితే ఇచ్చారు. అండ్ లోపలైతే కింగ్ సైజ్ బెడ్ ఒకటి ఇచ్చారు. అండ్ అలాగే ఒక సోఫా, ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు మనకి ఏదైనా యూజ్ అవుతుంది. అలాగే ఏసీ కూడా ఇచ్చారు. అందులో ఈ చలికాలం ఎవరు వేసుకుంటారు చెప్పండి. ఏసీ ఫుల్ అంటే ఫుల్ చలి. మాకు రూమ్లో అయితే ఏమీ తెలియలేదు, కానీ బయట ఉంటే మాత్రం ఫుల్ చలి, అంటే ఒక విపరీతమైన చలి. ఇదిగోండి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి. ఫుల్ స్వెటర్లు వేసేసుకున్నాం మేమైతే. ఇంకా వెళ్ళేటప్పుడు మేమైతే 6కి అలా స్టార్ట్ అయ్యాము. 8 o'clock కల్లా వెళ్ళిపోయాము. చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాము. సర్లే అక్కడ ఒక టీవీ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, ఫ్రిడ్జ్, సోఫా, బెడ్ అండ్ అలాగే ఒక పెద్ద మిర్రర్. బాగానే ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది. కాస్ట్ కూడా అలానే ఉందిలేండి. 4,000 ఏమో ఒక నైట్కి 4,000 అయితే ఈ రూమ్కి అయితే తీసుకున్నారు. కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది.
కానీ పర్లేదు, పిల్లలతో సేఫ్గా ఉండాలి కదా, మనకు అదే కావాలి. నలుగురు పిల్లలు ఉన్నారు, పిల్లలతో మనం ఇంకా అంతకుమించి ఇంకా అడ్జస్ట్ అవ్వలేమని చెప్పేసి అయితే ఇంకా కాంప్రమైజ్ అయిపోయాం మేము. ఇంకా ఎర్లీగానే వచ్చేసాం కదా, ఇంకా ఏమైనా ఉంటే దగ్గరలో చూసుకొని వద్దామని చెప్పేసి అయితే ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. మేమున్న రూమ్ దగ్గర నుంచి పక్కనే ఏంటంటే కాఫీ మ్యూజియం అయితే ఉంది. కాఫీ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఇక్కడ 60 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు టికెట్. అక్కడ ఉంటుంది చూడండి, సారీ 20 రూపీస్ ఏమో అడల్ట్స్కి, 10 రూపీస్ చిల్డ్రన్స్కి. టికెట్ అయితే తీసుకునేది. అప్పటికి క్లోజింగ్ టైం అంట, ఇంకో 10 మినిట్స్ 20 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంకా అన్నీ ఒకే రోజు మనం చూడలేం కదా, ఎలాగో ఎర్లీగానే వచ్చేసాం. దగ్గరలో ఏమైనా ఉంటే ఇప్పుడు చూసేసుకుందామని చెప్పేసి అయితే ఇంకా కాఫీ మ్యూజియం అయితే మాకు మేము ఉంటున్న రూమ్కి దగ్గరలో ఉంది. ఇంకా అందుకే వచ్చేసాము. ఇంకో స్వెటర్లు అయితే ఫుల్ స్వెటర్లు వేసేసుకున్నాము, చలికి ఉండలేక స్వెటర్లు అవి వేసేసుకొని రూమ్లో లగేజ్ అది పెట్టేసుకొని ఇంకొచ్చేసాము. చాలా బాగుంది కాఫీ మ్యూజియం. మెయిన్ కాఫీ మ్యూజియంలోకి వెళ్ళగానే ఆ చైర్స్, సిట్టింగ్ చైర్స్ చూసారా, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయి ఆ చైర్లు. ఇంకా అలాగే స్మెల్, కాఫీ స్మెల్ అయితే నేనైతే చాలా ఫుల్ టెంప్ట్ అయిపోయానంటే ఆ కాఫీ స్మెల్కే. ఒక మంచి కాఫీ తాగాలన్నట్టు అయిపోయింది. చాలా ఆ స్మెల్కి నాకు మైండ్ అంతా అదొకలా అయిపోయిందనమాట. నాకు కాఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ త్వరగా రా, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, త్వరగా రా, క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా కంగారు పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అలా బొమ్మలు అవి అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కాఫీ గింజలు, కాఫీ తోటలు, కాఫీ చెట్లు ఎలా ఉత్పత్తి అవుతాయి, కాఫీని ఎలా పండిస్తారు, దాని నుంచి కాఫీ పొడి ఎలా తయారు చేస్తారు, అవి ఇక్కడ ఈ విధంగా బొమ్మల్లాగా మనకి ఈ విధంగా చూస్తారు కదా, ఈ పిక్చర్స్లో మనకైతే చూపిస్తారనమాట, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే పక్కన మ్యాటర్ కూడా రాసి అయితే ఉంటుంది. చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకొంత పైన కాఫీ గింజల్ని ఎలా పండిస్తారు, ఆ గింజల నుంచి పౌడర్ ఎలా వస్తుంది, ఇటువంటి మిషన్లు అనమాట అవి, ఆ పౌడర్ చేసే మిషన్స్. ఈ విధంగా మనకి కాఫీ గురించి అయితే మొత్తం అయితే మ్యాటర్ దాని గురించి అంతా ఉంటుంది. ఒకప్పుడైతే ఆ విధంగా కాఫీ గింజలను అలా దంచి తీసేవారంట. కాయలు ఉంటాయి కదా, కాయల నుంచి అవి పగలగొట్టి అవి తీసి ఇక్కడ సాగు చేసే విధానం అనమాట. ఇంకా కాఫీకి సంబంధించిన మ్యాటర్, కాఫీకి సంబంధించిందంతా ఇక్కడైతే మనకి ఈ విధంగా ఎగ్జిబిషన్లా ఈ విధంగా బొమ్మల్లా అయితే మనకి పెట్టేసి అయితే ఉంటాయి అనమాట, ఈ పిక్చర్స్ రూపంలో అయితే. ఇవన్నీ కాఫీ తోటలు అనమాట. మీకు కాఫీ గింజలు కూడా రియల్గా ఎలాగుంటాయో చూపిస్తాను చూడండి. మేము కూడా చూసాము, నేను ఫస్ట్ టైం చూడడం. ఈ విధంగా ఒకప్పుడైతే ఇగోండి ఇందులో పెట్టి ఈ విధంగా చేసేవారంట. మనకైతే అక్కడ డిస్ప్లేలో అయితే పెట్టి చూపించారు ఈ విధంగా. మీరందరూ ఈ కార్తీక మాసంలో ఎక్కడికి పిక్నిక్లకి వెళ్ళారు ఏంటి అనేది మీరందరూ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే నా లైఫ్లో ఒక డ్రీమ్ అనమాట, ఎప్పటికైనా లైఫ్లో ఒక్కసారి అరకు వెళ్ళాలని. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానండి, అప్పటికి నాకు తెలియని టైంలో అయితే వెళ్ళాను. అప్పుడెప్పుడే వెళ్ళాను, మళ్ళీ తెలిసి వచ్చాక ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారైనా వెళ్ళాలని మేము 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. ఫైనలీ ఈ ఇయర్ అయితే అనుకోకుండా ప్లాన్ అయితే అయిపోయిందనమాట. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా కదా, ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఇవన్నీ ఉంటాయి, కొంచెం డేంజరస్ అన్నట్టు అక్కడ అవి చెప్పారు. ఇవన్నీ ఏమంటారు కాఫీ కాయల్ని ఈ విధంగా మూటలు కట్టి తీసుకెళ్ళి కొన్ని మిల్లీలు అయితే వేస్తారంటే మిషన్లో. ఇలాగా స్టార్టింగ్ నుంచి కాఫీ చెట్లు ఎలా పండించుతాము, వాటిని ఎలా పెంచుతారో, వాటి ద్వారా కాయలు ఎలా వస్తాయి, ఆ తోటల్ని ఎలా గ్రోత్ చేస్తాము, ఆ కాయలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఎలా మిల్లీకి వేస్తారో, వాటిని ఎలా పౌడర్ చేస్తారో, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కాఫీ గురించే ఉంటుంది. మొత్తం అంతా కాఫీ మ్యూజియం అంటే ఇంకా కాఫీకి సంబంధించిందే ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న మనుషులంతా ఏ విధంగా ఉంటారు, ఆ కాఫీ వాళ్ళకి దొరికిన కాఫీని ఇతర దేశాలకి ఎలా పంపిస్తారు, అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఎలా వచ్చి తీసుకువెళ్తారు, ఉత్పత్తి దిగుమతులు ఉంటాయి కదా, ఈ విధంగా మొత్తం అంతా అయితే మనకి ఈ విధంగా డిస్ప్లేలో అయితే కనిపిస్తూ ఉంటుంది. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి, ఆ పిక్చర్స్ని బట్టి మనకైతే అర్థమైపోతుందిలేండి. అలాగే పక్కనైతే మనకు ఒక మ్యాటర్ కూడా ఉంటుందన్నమాట. ప్రతి పిక్చర్కి దానికి సంబంధించిన మ్యాటర్ అయితే పక్కనైతే రాసి ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే పండించేవారంట అప్పుడు.
అక్కడ ఇంకా అలాగే మనకి మెయిన్ అరకు అంటే అరకుకు సంబంధించింది ఏంటి కాఫీయే గుర్తొస్తుంది ఎవరికైనా సరే కాఫీయే. మేము కూడా కాఫీ బాటిల్స్ అయితే తీసుకొచ్చాంలేండి. అదే కాఫీ పౌడర్ అయితే తీసుకొచ్చుకున్నాను. స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ స్మెల్ అయితే. ఇంకా ఈ పక్కన కూడా చిన్న చిన్న తోటలు అయితే ఉన్నాయి. అవి కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకోటి అక్కడ మనుషులు అయితే ఈ విధంగా ఉంటారంట. ఇంకేం చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. మెయిన్ మీరు కూడా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అరకు అయితే ట్రిప్ ఒకసారి వెళ్ళి చూడండి. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అయితే అరకు అనమాట. అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్న మ్యూజియంస్ అన్నీ మేము ఏమేమి చేసామో ఏమేమి చూసామో అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ అయితే చేశాను. అన్నీ కూడా ప్రతిదీ డే బై డే వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. కొంచెం లేట్ అయితే అవుతాయి కానీ వీడియోస్ అయితే వస్తాయి, చూస్తూ ఉండండి. అలాగే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా. సో మీరు మీ నుంచి అయితే నేను ఇది ఒక్కటే కోరుకుంటూ ఉన్నాను. మీరు నాకు ఒక సపోర్ట్ అనేది చేసి నన్ను కొంచెం ముందుకు నడిపిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి ఈ మ్యూజియంలోనే లోపలైతే మనకి ఈ విధంగా షాపింగ్ మాల్ అయితే ఉంది. ఈ షాపింగ్ మాల్లో మనకి ఏంటంటే అక్కడ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్, కాఫీ పౌడర్స్, కాఫీ గింజలు, ఇంకా కాఫీ చాక్లెట్స్, అక్కడ దానికి సంబంధించినవన్నీ అయితే ఉన్నాయి. ఇదిగోండి కేక్స్ అన్నీ కూడా కాఫీ ఫ్లేవర్తోనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్. ఇవి కూడా రేట్లు అయితే పర్వాలేదు. ఇవి కూడా అక్కడ సేల్ చేస్తున్నారు. మేమైతే ఇవేమీ తీసుకోలేదులేండి, ఓన్లీ అలా చూసామంతే. పర్వాలేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. ఇంకా అలా ముందుకెళ్తే ఇక్కడ ఇదంతా మామూలు మ్యూజియం అంటే ఇవే ఉంటుంది అనమాట. మొత్తం సంబంధించిందంతా కాఫీ మ్యూజియం అంటే కాఫీకి సంబంధించిందే. చాక్లెట్స్ మాత్రం అక్కడ చాక్లెట్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. కానీ రేట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి. మేము అనుకున్నాం చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే తక్కువ ఉంటాయేమో, పర్వాలేదులే తీసుకోవచ్చు, ఒక 4-5 ప్యాకెట్స్ అనుకున్నాము. ఇంక లోపలికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాస్ట్ అయితే. ఇంకా మేమైతే ఏమీ తీసుకోలేదు. ఇంక ఈ విధంగా అయితే ఇదంతా చూసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ టీ షర్ట్ అన్నది కదా, ఆయన్నే మాకైతే రూమ్ అది చూపించి దగ్గరుండి అన్నీ చూపించారు అనమాట. తను మా మరిది వాళ్ళ ఫ్రెండ్. ఇవన్నీ ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇవే కాఫీ చెట్లు అనమాట, తోటలు కాదులేండి. ఇవన్నీ కాఫీ చెట్లు అంటే వాటి కాయలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ చూపిస్తాను చూడండి. ఆ కాయలు కూడా అవేంటంటే చిన్న రెడ్ చెర్రీస్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి. స్మెల్ చూస్తే అసలు కాఫీ స్మెల్ లాగే లేదు, కానీ అవి అయితే కాఫీ చెట్లు అంట. గుత్తులుగా అయితే ఉన్నాయి. ఇగోండి చిన్న నేరేడు పళ్ళు ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఉన్నాయి. ఇంక ఇవంతా బయట అయితే ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి బాంబో కర్రలు ఉంటాయి కదా, ఎదురు కర్రలతో చేసినవే ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా సాగు చేసేది అవే కదా, బ్యాంబో చెట్లే కదా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అని అన్నీ షాపింగ్ మాల్స్ అయితే చిన్నగా ఉన్నాయి. కానీ ప్రతి దగ్గర కూడా అన్నీ ఫిక్స్డ్ రేట్లే, ఎక్కడ కూడా బార్గెన్ చేయడానికి కానీ బేరం ఆడడానికి కానీ ఏమీ లేదండి. అన్నీ కూడా టూ మచ్ కాస్ట్ అనిపించింది. మనకి దగ్గరలో దొరికే మార్కెట్లో విశాఖపట్నంలో ఉన్న దగ్గర దొరికే అంత ఇదైతే ఏమీ లేదు. అన్నీ కూడా పెద్దగా అయితే ఏమి అనిపించలేదు, కానీ ప్రతిదీ కూడా టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ విధంగా అయితే మేము చూసుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంక అప్పటికి టైం అయిపోతుంది, క్లోజింగ్ టైం అనమాట. ఇంకా వాళ్ళు క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. ఇంకొన్ని ఇంకా అలా చుట్టూ విధంగా తిరుక్కొనేది బయటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ లైటింగ్స్తోనే ఫుల్ లైటింగ్స్. కాఫీ మ్యూజియం ఏంటంటే నైట్ టైం చూస్తూనే బాగుంటుందంట. ఇంకా అందుకే మేము ముందు అయితే వెళ్ళగానే ఈ కాఫీ మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను. ఇవన్నీ ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట కాఫీ చెట్లు. ఇవన్నీ కాఫీ చెట్లే, చుట్టూ కూడా కాఫీ చెట్లు అయితే ఉన్నాయి. కాఫీ చెట్లు వేరు, కాఫీ తోటలు వేరు. ఇవన్నీ చూసారు కదా, కాఫీ కాయలు ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట, గింజలు. వీటి నుంచి కాఫీని అయితే పండిస్తారంట. ఇంకా పైన అయితే ఇదంతా గ్రీనరీగా చెట్లతోని ఫుల్ నిండిపోయి చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే ఇంకా ఫోటోషూట్స్ వీడియోస్కి అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. నేను మా వారైతే ఏదో రీల్ షూట్ చేసుకుందామని చెప్పి అయితే ఈ విధంగా వీడియో అయితే చిన్నగా షూట్ చేసుకున్నాము. మా వారికి యాక్టింగ్ చేయండి, ఓవర్ యాక్టింగ్ చేస్తారు, ఏదో కామెడీగాలండి. ఇంక ఇక్కడైతే అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ట్రైబల్ మ్యూజియం అయితే ఉంటుంది పక్కనే, అక్కడికైతే వచ్చాము. సో మేము వెళ్ళేటప్పటికి అది క్లోజ్ అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది,
క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది మేము ఉన్నదైతే అరకు వ్యాలీలో ఉన్నాము. అరకు వ్యాలీలోని ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం కూడా పక్కనే. ఇంకా అక్కడికి వెళ్తే టైం అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఈ బయట అయితే ఐ లవ్ అరకు అని అయితే ఉంటుందన్నమాట లోగో. అక్కడైతే ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే రావచ్చు అని చెప్పి అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాంలేండి. ఇంక చలి ఎక్కువ ఉంది, ఇంక ఇక్కడ చూడడానికి ఇంకేమీ లేవు, అన్నీ క్లోజ్ అయిపోయాయి అని చెప్పి ఇంకా రూమ్కి వెళ్ళగానే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేసాము. ఇంక సండే ఎలాగో బయట ఫుడ్ తినాలని చెప్పి మేమైతే వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆ వదిన నేను ప్లాన్ చేసుకొని నేనైతే పులిహోర కొబ్బరి పచ్చడి అయితే చేసి తీసుకొచ్చాను. ఆ వదినేమో చపాతి అలాగే పన్నీర్ కర్రీ అయితే చేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా పిల్లలకైతే ముందు పెట్టేసాము. పిల్లలకి పెట్టేసిన తర్వాత మనం ఫ్రీగా తినచ్చు అని చెప్పేసి ఆ అన్నయ్య మా వారైతే బయటకైతే వెళ్ళారు. పిల్లలకి ఏదో అవసరానికి ఏదో తీసుకురావాలని చెప్పేసి అయితే ఇంక పిల్లలకైతే మేము పెడుతూ ఉన్నాము. ఇంక ఇదే అనమాట ఈరోజు వీడియో. ఇంక మార్నింగ్ లేచి మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది నెక్స్ట్ వీడియోస్ అయితే పెడతాను. సో వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈరోజు వీడియో. కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను తెలుగువారు అమ్మాయి. మేము అక్కడ తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి.